జై శ్రీరామ్. క్రిందటి భాగం వరకు మనం రామాయణ కథామహాత్మ్యాన్ని 3 కథల రూపకంలో తెలుసుకున్నాం. సనత్ కుమారుడు అడిగిన మరొక ప్రశ్న నారద మహర్షిని, స్వామి, ఈ యొక్క రామాయణ కథా మహాత్మ్యాన్ని కూడా విన్నాం, ఇప్పుడు రామాయణ పారాయణ యొక్క విధి విధానాన్ని చెప్పమని అడిగాడు. రామాయణస్య మాహాత్మ్యం కథితం వై మునీశ్వర, ఇదానీం శ్రోతుమిచ్ఛామి విధిం రామాయణస్య చ అని చెప్పగానే నారదుల వారు చెబుతున్నారు, ఏన చీర్ణేన పాపానాం కోటి ప్రణశ్యతి చైత్రే మాఘే కార్తికే చ పంచమ్యామపి చారభేత్. అంచేతను మీరు ఒక్క కార్తీక మాసంలోనే కాదు, మాఘమాసంలో చేయొచ్చు, అలాగనే చైత్రమాసంలో కూడా శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు ఈ కథ పఠనాన్ని చేసినప్పటికీ, శ్రవణాన్ని చేసినప్పటికీ దాని తాలూకా ఫలితాలు ఏమిటంటే పాపాలన్నీ తొలగి శ్రీ విష్ణు పరంధామానికి చేరికకి మార్గం సుగమమవుతుంది. అంతేకాదు పంచమి నాడు కూడా ప్రారంభించవచ్చు అని చెప్పేసి మనకి దయించారు. అలాగే ఈ పారాయణ చేయాల్సిన వాళ్ళు ఏమిటంటే ఉత్తరేణి పొలాలన్నింటినీ కూడా సమకూర్చుని దగ్గర పెట్టుకుని ఏ రోజైతే మీరు పారాయణ ప్రారంభించాలనుకుంటున్నారో ఆ రోజుని ఉత్తరేణి పొలాలతో పెందరాళి లేచి దంతశుద్ధి చేసుకుని తర్వాత స్నానాధికాలన్నీ ముగించుకుని నిత్యానుష్ఠాలన్నీ కూడా చేసుకుని తర్వాత రామాయణ పారాయణని మీరు ప్రారంభించవచ్చు. అలాగే ఆవాహన, ఆసన, అభిషేక, గంధ పుష్పాలు వీటిలన్నిటితో కూడా మనం ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రంతో దీన్ని ప్రారంభించమని, షోడశోపచారాలు కూడా ప్రారంభించమని ఉన్నది. ఆవాహనాసనాద్యైశ్చ గంధపుష్పాదిభిర్వతి ఓం నమో నారాయణాయేతి పూజయేత్ భక్తి తత్పరః. మొట్టమొదటి మంత్రమే దీంట్లో ఓం నమో నారాయణాయ అని వస్తుంది. అలాగే దీంట్లో ఈ పారాయణ చేయటం వలన మనకి ఎలాంటి పుణ్యం అని అంటే కనుక, నాస్తి గంగా సమంతీర్థం నాస్తి మాతృ సమో గురు నాస్తి విష్ణు సమో దేవో నాస్తి రామాయణాత్ పరం నాస్తి వేద సమం శాస్త్రం నాస్తి శాంతి సమం సుఖం నాస్తి సూర్య సమం జ్యోతి నాస్తి రామాయణాత్ పరం నాస్తి క్షమా సమం సారం నాస్తి కీర్తి సమంధనం నాస్తి జ్ఞాన సమోలాభో నాస్తి రామాయణాత్ పరం. గంగాజలంలాగా పవిత్రంగా ఉంటుంది, వేదశాస్త్రాల్లాగా అతి పవిత్రంగా ఉంటుంది, శాంతిని మించినటువంటి సుఖాన్ని కలిగిస్తుంది, సూర్యకిరణాలతో సమానమైనటువంటి కాంతిని మనకి కాంతి మండలాలన్నింటినీ కూడా చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శ్రీమద్ రామాయణం యొక్క ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే శ్రీ విష్ణు పరంధామానికి మార్గాన్ని సుగమం చేస్తాయి అని చెప్పేసి దీంట్లో మనకు చెప్పుకొచ్చారు. అలాగే ఈ వ్రతదీక్షలతో ఎవరైతే కనుక 2 సార్లు కథాశ్రవణాన్ని చేస్తారో వాళ్ళకి పుండరీక యాగం చేసినటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే 2 సార్ల కంటే ఎక్కువ చేసిన వాళ్ళకి అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి పుణ్యాలు కలుగుతాయి. అలాగే ఎవరైతే నవరాత్ర దీక్షతో ఈ వ్రతాన్నంతరినీ కూడా చేస్తారో వాళ్ళకి అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని 5 రెట్లు కలిగేటట్లుగా ఆ స్వామివారు మనకి అనుగ్రహిస్తారు. అంతేకాదు నరోత్ర శ్రద్ధయాయుక్త శ్లోకం శ్లోకార్థమేవ వా పఠతే ముచ్యతే సజ్జో హ్యుపపాతత కోటిభిః. ఈ రామాయణంలో ఒక్కొక్క శ్లోకంలో సగభాగం కానీ కనీసం భక్తి శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరూ కూడా సర్వపాపాల నుండి విముక్తులవుతారు. అంతేకాదు దీంట్లో నామైవ మమ జీవనం సంసార విషయాంధానాం నరాణాం పాపకర్మణాం కలౌ నాస్త్యేవ గతిరన్యథా. రామనామ జపమే నా జీవితం యొక్క పరమార్థం, అలాగే నేను ముమ్మాటికి దీన్ని నమ్ముతున్నాను అనేటువంటి పరమ నమ్మికతో ఈ మంత్రాన్ని, ఈ రామాయణ పారాయణని చేయమని చెప్పారు. అలాగే ఎవరైతే కూడా సంసార విషయాల్లో అతి లంపటంగా ఉంటూ అలాగే పాపాత్ములైనటువంటి విషయకర్మలకన్నిటి కూడా లోనయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తరుణోపాయం, దాని నుంచి బయటపడేసి శ్రీ విష్ణు పరంధామానికి మార్గాన్ని సుగమం చేసేటువంటి ఏకైక మార్గం ఇది శ్రీరామాయణ పారాయణ. ఈ విషయాలన్నీ కూడా నారద మహర్షి సనత్ కుమారుల వారికి చెప్పారు. ఈ విషయాలు అయిన తర్వాత మనం బాలకాండలోకి మెల్లిగా వెళుతూ చిన్న విషయాలని కొంచెంగా చెప్పుకుంటూ వెడదాం. స్వస్తి. జై శ్రీరామ్.